సెట్టింగే ఒరిజినలే. నా దృష్టిలో మార్కులు అనేవి సెట్టింగ్ లాంటివి, ఒరిజినల్ అనేదేమో నాలెడ్జ్ లాంటిది. లెర్నింగ్ కూడా అంతే. ఫస్ట్ ఫిజికల్లీ ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ ఆర్ట్, బట్ ఆఫ్టర్ దట్ ఇట్ గివ్స్ వండర్ఫుల్ నాలెడ్జ్. సో దీనికి ఆథెంటిక్ స్టాంప్ ఏంటి అంటే, ఒక లర్న్డ్ పర్సన్ లాంటి మీరు ఈ కోర్స్ని స్టాంప్ చేసి డిజైన్ చేయాలి. దైవం అంటే ఎక్కడైనా ఉంది అంటే సామాన్యులకు అర్థం కాదు. దానికి ఒక విగ్రహాన్ని కనుక పెడితే అర్థమవుతుంది. అలా ఐఏఎస్ అనే విగ్రహాన్ని పెట్టి నేను దైవం అనే జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను తప్ప మరొకటి కాదు. సింపుల్ చెప్పాలంటే. నమస్తే ఆకెళ్ళ రాఘవేందర్ గారు. నా పేరు లత అండి. నేను కేపీహెచ్పి కాలనీ నుంచి వచ్చాను. మీరు స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ యంగ్ ఇండియా ఐఏఎస్ ప్రోగ్రామ్. అయితే ఈ ప్రోగ్రామ్ 8th గ్రేడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, డిగ్రీ వరకు ఉంటుంది. ఒక లాంగ్ టర్మ్ విజన్ పిల్లల కోసం అని. ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్. అయితే ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ అనగానే వాళ్ళు ఒక సర్టన్ టైంలో లాగిన్ అయ్యి మీరు ఇచ్చే కోర్స్ని వాళ్ళు ప్రతిరోజు వ్యూ చేయాలి. ఇది లాంగ్ టర్మ్ విజన్ అవ్వటం వలన మేము దాన్ని గోల్ బేస్డ్ ఎడ్యుకేషన్ టువర్డ్స్ సివిల్స్ అని పెట్టుకోవాలా పిల్లలు, లేదా నేను ఒక నాలెడ్జ్ అక్వైరింగ్ ప్రోగ్రామ్ అనుకోవాలా? ఎందుకు అంటే లాంగ్ టర్మ్ అనేసరికి నాకు ఉండాల్సిన ఫోకస్ హ్యాస్ టు సస్టైన్ ఓవర్ ద టైం. ఇది అకాడమిక్ ఇయర్ 1 ఇయర్లో నేను ఇప్పుడు దీనికి ఎగ్జామినేషన్ రాస్తున్నాను లాంటి నన్ను టెస్టింగ్ మెజర్స్ ఏం లేవు. కాబట్టి ఇది నాలో అది ఇంబైబ్ అవ్వాలి. నాలో ఇంబైబ్ అవ్వాలి అంటే ఒక ఫుల్ ప్లాటర్ కానీ పిల్లలకి ఇస్తే, అంటే ఒక విస్తరాకులో ప్రతి ఒక్కటి సర్వ్ చేస్తేనే కదా నాకు ఏంటి నచ్చుతుంది అనేది నేను ఇంటర్మీడియట్లో 10th తర్వాత డిసైడింగ్ ఫ్యాక్టర్ కాకుండా ఇది ఏమంటారు, ఒక సేఫ్టీ నెట్. ఎడ్యుకేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఈజ్ అ సేఫ్టీ నెట్ ఆర్ మెడిసిన్. ఇప్పుడు ఈ మధ్య కొంచెం టువర్డ్స్ లా వెళ్తున్నారు. బట్ దెన్ ఎంతమంది పిల్లలకి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు ఈ సబ్జెక్ట్ చాలా ఇష్టం అనేది రియలైజేషన్ లేటర్ వస్తుంది. నేను ఈ ఫీల్డ్లోకి వెళ్ళుండాల్సింది అనే రియలైజేషన్ లేటర్ వస్తుంది. సో చేస్తున్నది ఏంటి అంటే లిమిటెడ్ రిసోర్సెస్ వాళ్ళకి ఇస్తున్నాం. సో నాకు పర్సనల్లీ నేను మోటివేట్ అయింది ఏంటి అంటే, మీరు డిజైన్ చేసింది స్పెసిఫికలీ దీనికి ఆథెంటిక్ స్టాంప్ ఏంటి అంటే, ఒక లర్న్డ్ పర్సన్ లాంటి మీరు ఈ కోర్స్ని స్టాంప్ చేసి డిజైన్ చేశారు. సో దట్ ఈస్ మై మోటివేటింగ్ ఫ్యాక్టర్ టు గో ఫర్ ద కోర్స్. ఒక విస్తరి మనం వాళ్ళకి అన్ని ఐటమ్స్ వడ్డిస్తేనే నాకు దీంట్లో ఏంటి రుచి అనేది తెలుస్తుంది. అది నా మెయిన్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ గోయింగ్ టువర్డ్స్ దిస్ కోర్స్. సో మై క్వశ్చన్ ఇస్ ఇట్ అ గోల్ బేస్డ్ లాంగ్ టర్మ్ విజన్ ఆర్ నాలెడ్జ్ ఎక్వైరింగ్ డైలీ యాక్టివిటీ? ఎగ్జాక్ట్లీ. చాలా 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 రెలవెంట్ క్వశ్చన్ యాక్చువల్గా ఇది. నేను దీన్ని కూడా చాలా ఒక 4-5 పాయింట్స్గా చెప్తాను. బై నేచర్ ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అది కార్పొరేట్ స్కూల్లో, ఇంకొక స్కూల్లో, గవర్నమెంట్ అని పక్కన పెడితే సబ్జెక్ట్ ఆర్ నాలెడ్జ్ ఓరియంటెడ్గా కాకుండా రిజల్ట్ మార్క్స్ ఓరియంటెడ్గా అయింది. ఇవాళ పేరెంట్స్ అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఉన్నారు, టీచర్లు అలాగే ఉన్నారు, గవర్నమెంట్లు కూడా అలాగే ఉన్నాయి. సో నాలెడ్జ్ అనేది ఎవ్వరికి ఇక్కడ అవసరం లేకుండా పోయింది. కానీ నిజానికి మనిషిని కాపాడేది నాలెడ్జ్ అండి, మార్కులు కావు. మార్కులు ఏం చేస్తాయి నిన్ను అంటే, మార్కెట్లో నువ్వేంటి అని చెప్పడానికి ఒక పారామీటర్గా ఉపయోగపడుతుందండి. ఒక పారామీటర్ అంటే మీకు ఇంకా లాజికల్గా చెప్తాను. సినిమా అంటే అర్జున ఆ ఒక్కడు అనే సినిమా ఉందండి. అందులో చార్మినార్ ఉంటుందండి. మనకి ఈ హైదరాబాద్లో చార్మినార్ ఉందండి, కానీ ఈ చార్మినార్ దగ్గర షూటింగ్ చేయలేదు. వాడు ఒక సెట్టింగ్ వేస్ట్ చేశాడు. సెట్టింగే ఒరిజినలే. నా దృష్టిలో మార్కులు అనేవి సెట్టింగ్ లాంటివి, ఒరిజినల్ అనేదేమో నాలెడ్జ్ లాంటిది. సెట్టింగ్ చూడడానికి బాగుంటుందేమో తప్ప నిజంగా లోపలికి వెళ్తే ఏమి ఉండదు. అది ఒరిజినల్ అనుకోండి, ఆటోమేటిక్గా నీకు మార్కులను ఇస్తోంది, రిమార్కులను ఇస్తోంది.
అందుకే నేను ఏమంటానంటే ఎప్పుడైతే ఇవాళ ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ బేస్డ్ కాకుండా పోయిందో, నేను ఈ తరం పిల్లలకి నాలెడ్జ్ని ఇస్తే బాగుంటుందని నాకు అనిపించిందని. అయితే నాలెడ్జ్ని ఇవ్వడానికి మాత్రమే నేను కోర్సు స్టార్ట్ చేస్తే ఎవరూ రారు. నేను భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి చెబుతాను, వింటారా అంటే ఎవ్వడూ రాడు. భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే అంటే ఎవ్వరూ రారు. నేను ముఖ్యంగా పిల్లలు, వాళ్ళ వెనకాల ఫీజులు కట్టే పేరెంట్స్. నేను వాళ్ళ సోక్రటీస్ గురించో, ప్లేటో గురించో, అరిస్టాటిల్ గురించో చెబుతానండి అంటే రారు. ఇప్పుడు ఇవన్నీ చదివేందుకు వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్లోంచే ముఖ్యంగా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వీళ్ళు స్పెషలైజేషన్లోకి వెళ్తారు, ఆర్ట్స్ ఆర్ సైన్స్. గ్రాడ్యుయేషన్లోకి ఇంకా స్పెషలైజేషన్లోకి వెళ్తారు. సో ఈ ప్రాసెస్లో 10th క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ చదువుతారు. కాబట్టి 10th అయిపోయిన తర్వాత కూడా ఆల్ సబ్జెక్టులతో టచ్ ఉండాలి అంటే ఎకనామిక్స్, జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అందులో పడి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, వీటన్నిటితోటి టచ్లో ఉండాలంటే అసలు భారతదేశం ఏంటి, జనవరి 26కి ఆగస్టు 15కి ఉన్న తేడా ఏంటి, భారత రాజ్యాంగానికి సంబంధించిన మౌలిక స్వరూపం ఏంటి, మన యొక్క జాతీయ జెండా ఏంటి, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఇలాంటి కనీస కామన్ పాయింట్స్ అయినా తెలియకపోతే భారతదేశానికి ఉత్తరాన ఉన్న అంటే నార్త్ సైడ్లో ఉన్న హిమాలయాల వల్ల లాభం ఏంటి, అసలు భారతదేశం యొక్క స్వరూపం ఏంటి, భారతదేశం యొక్క చరిత్ర ఏంటి, ఇలాంటి వాటన్నిటినీ కనుక ఈ తరం పిల్లలకి నేను నేర్పగలిగితే నేర్చుకుంటున్నప్పుడు వాడికి ఏమీ పెద్దగా అంటే నా దృష్టిలో లెర్నింగ్ అనేది ఇంజెక్షన్ తీసుకోవడం లాంటిది. ఇంజెక్షన్ డాక్టర్ గారు పెట్టినప్పుడు మనకి నొప్పే వస్తుంది, బాధే వస్తుంది. ఆ ఇంజెక్షన్ తీసేసిన తర్వాత కొద్దిగా మనకి ఇబ్బందే వస్తుంది. కానీ దాని ఎఫెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ ఇస్తుంది. లెర్నింగ్ కూడా అంతే. ఫస్ట్ ఫిజికల్లీ ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ ఆర్ట్, బట్ ఆఫ్టర్ దట్ ఇట్ గివ్స్ వండర్ఫుల్ నాలెడ్జ్. సో అందుకు నేనేమని ఫీల్ అవుతానంటే ఈ తరం పిల్లలకి నేను కొంచెం కనుక వాళ్ళకి ఏవైనా నాలెడ్జ్ని ఇవ్వగలిగితే బాగుంటుంది. దట్ ఈజ్ ఐఏఎస్ ఫర్ యంగ్ ఇండియా అనే ప్రోగ్రామ్ అండి. కాకపోతే నేను నాలెడ్జ్ మాత్రమే ఇస్తానంటే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అర్థం కాదు. కాబట్టి దేవుడు అన్నప్పుడు అండి, దేవుడు ఎక్కడున్నాడండి? అడుగడుగున గుడి ఉందండి, అందరిలో గుడి ఉందండి, ఆ గుడిలో దైవం ఉందండి, తోటివారిలో దైవం ఉందండి. నీళ్ళల్లో మనం మంచినీళ్ళు తాగాలనుకున్నాం, దొరకలేదు. 2 గంటలు అయిపోయింది, దొరకలేదు. 3 గంటలు అయిపోయింది, దొరకలేదు. 5 గంటలు అయిపోయింది, దొరకలేదు. మంచినీటి చొక్క ఉంటే చాలు అనుకునే ఒకనొక స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆ మంచినీటి విలువ నీకు తెలుస్తుంది అంటే జలదేవత అని దండం పెట్టేస్తున్నామండి. సో అలా నీకు జీవితంలో నాలెడ్జ్ యొక్క గొప్పతనాన్ని నేను చెప్పే క్రమంలో పేరెంట్స్కి నేను టోటల్ కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే నేను వీటన్నింటినీ కలిపి ఒక క్రోడీకరించిన సిలబస్గా చెయ్యాలి అంటే నేను ఐఏఎస్ అనేదాన్ని చూపించాలి. దైవం అంటే ఎక్కడైనా ఉంది అంటే సామాన్యులకు అర్థం కాదు, దానికి ఒక విగ్రహాన్ని కనుక పెడితే అర్థమవుతుంది. అలా ఐఏఎస్ అనే విగ్రహాన్ని పెట్టి నేను దైవం అనే జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను తప్ప మరొకటి కాదు. సింపుల్ చెప్పాలంటే దట్ ఈస్ ద ఓన్లీ. అయితే ఎంత కాదనుకున్నా మన జీవితం మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ఎన్ని చెప్పినా కూడా పారామీటర్స్ దగ్గర ఆగుతున్నాను. ఎన్నో కబుర్లు చెప్తాం. అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేనేమో బెంజి కారు, మా అక్క ఏమో అంబాసిడరు, అందుకని పెళ్ళి చూపులకు వచ్చిన వాళ్ళు ఎక్కడ మళ్ళీ నన్ను అట్రాక్ట్ చేస్తారు అని చెప్పి నేను పైకి వచ్చాను అన్నప్పుడు డైలాగ్ ఉంటుంది. అందరూ బెంజిని చూసి ఇష్టపడతారు కానీ అంబాసిడర్ని కొనుక్కుంటారు. అలాగా మన జీవితంలో ఎన్ని ఆదర్శాలున్నా, ఎన్ని బ్రాండ్స్ గురించి మాట్లాడినా, ఎంత నాలెడ్జ్ అటు ఇటు తిరిగి మాట్లాడినా అటు తిరిగి ఇటు తిరిగి పారామీటర్ దగ్గర వచ్చి ఆగుతామండి. పారామీటర్ అనేది ఇవాళ మన జీవితంలో అత్యంత కీలకమైన పారామీటర్ పేరు డబ్బు అండ్ మెథడాలజీస్ అండి. అందుకు నేను ఏం చేశానంటే దీనికి ఒక కోర్సు, దానికి ఒక ఫీజు, దానికి ఒక డిజైనింగ్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ పారామీటర్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే లాజికల్గా ఆలోచించడం. ఒక పేరెంట్ ఫోన్ చేసి ఇందులో ఏముంటుందండి అన్నప్పుడు మేము జ్ఞానం ఇచ్చేదాము అంటే వాళ్ళకి అర్థం కాదు. ఇటుకి ఏదో పిచ్చి పట్టినట్టుదా చూపించండిరా,
ఏదో సీతమ్మాకిట్ల సిరిమల్లి చెట్టు సినిమాలో అరే అన్నలో వదిలేయకండిరా అని చూపించండిరా అనుకుంటారు కాబట్టి కొన్ని సబ్జెక్టులు ఇవ్వడం. మేము ఈ సబ్జెక్ట్ చెప్తామండి, ఇవన్నీ చెప్తామండి, ఇవన్నీ చెప్తామండి, ఇవన్నీ చెప్తామండి అని ఇస్తాం.